వరద నుంచి తేరుకుంటోంది విజయవాడ. ప్రస్తుతం అక్కడ క్లీనింగ్ ను ప్రారంభించారు అధికారులు. మొత్తం 110 ఫైర్ ఇంజన్లతో చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లంతా కూడా కొన్ని కొట్టుకుపోయిన పరిస్థితి, మరికొన్ని కూడా బురదమయంగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 110 ఫైర్ ఇంజన్లతో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. వీధులు శుభ్రం చేసేందుకు అధికారులంతా కూడా పనులు మొదలుపెట్టారు. ఇటీవల కురిసిన వర్షాల నుంచి వరద నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది విజయవాడ. ప్రస్తుతం విజయవాడలో క్లీనింగ్ ను ప్రారంభించారు అధికారులు. మొత్తం 110 ఫైర్ ఇంజిన్లతో పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీధులన్నింటినీ కూడా శుభ్రం చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయవాడ నగరంలో ఎక్కడైతే మురికి పేర్కొనుందో వాటిన్నింటినీ కూడా క్లీన్ చేసేందుకు మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 100కు పైగా ఫైర్ ఇంజన్లను తీసుకొని వచ్చి ఆ రోడ్లన్నింటినీ కూడా ఫోర్స్గా నీరు కొట్టి శుభ్రం చేసేందుకోసం ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని వెహికల్స్ అన్నింటినీ కూడా దాదాపు 100 వెహికల్స్ని పెట్టుకొని ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో అధికార యంత్రాంగం రెడీగా ఉంది. అడిషనల్ డైరెక్టర్ ఫైర్ సర్వీస్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఎన్ని వెహికల్స్ మీరు మొత్తంగా తీసుకొని రావడం జరుగుతోంది? ఎక్కడెక్కడ మీరు శుభ్రం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు? సో ఇప్పుడు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు ఈ వరదలు స్టార్ట్ అయినప్పటి నుండి ఒక 13 బోట్ల ఐఆర్బీ బోట్లతోటి కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం. 150 మందితోటి విజయవాడ సిటీ వాళ్ళు కాకుండా. అదేవిధంగా ఈ వరదలు తగ్గుముఖం పడ్డాయి కాబట్టి మిగతా ఈ రోడ్లు కానీ ఇళ్ళల్లో కానీ పేరుకుపోయినటువంటి మట్టిని క్లీన్ చేయడానికి ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్, మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ వారి ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఇప్పుడు 50 వెహికల్స్ని టర్న్అవుట్ చేశాము. 50 ఫైర్ ఇంజన్స్ను ఇంకొక 50 వెహికల్స్ సాయంత్రానికల్లా వచ్చేస్తాయి. రేపు మార్నింగ్ ఇంకొక 10 వెహికల్స్ అనంతపురం ఆ ఏరియా నుంచి కూడా వచ్చేస్తున్నాయి. టోటల్గా 110 వెహికల్స్ తోటి ఈ క్లీనింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వెహికల్స్ను టర్న్అవుట్ చేశాము. సో ఫీల్డ్లోకి, వార్డర్స్లోకి ఈచ్ వార్డు 32 వార్డులు ఉన్నాయి. 32 వార్డులు ఈచ్ వార్డుకి ఒక 3 నుంచి 4 వెహికల్స్ వరకు అలాట్ చేస్తూ ఈ క్లీనింగ్ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫైర్ ఇంజన్ వాటర్ ఫోర్స్తో మీరు ఎట్లా ఏ టెక్నాలజీ ఉపయోగించి ఎట్లా మీరు శుభ్రం చేయడం జరుగుతుంది? ఆ ఫైర్ ఇంజన్స్ లోకల్లో మాకు ఈచ్ వార్డుకు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ను కూడా వార్డుకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇవి కాకుండా మంచినీళ్ళు బయట ఉండేటువంటి ఫైర్ ఇంజన్ అనేది దూరంగా వెళ్ళి మంచినీళ్ళు కూడా తీసుకొని వస్తుంది. మంచి గుడ్ వాటర్ తోటే మన ఇల్లుని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అక్కడ ఉండేటువంటి వరద వాటర్ తోటి క్లీన్ చేయడం జరగదు. సో బయట నుంచి మంచి వాటర్నే తీసుకొని వచ్చి ఫైర్ ఇంజన్ తోటే క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే రోడ్లు, కాలనీలే కాకుండా ఇళ్లలో పేరుకున్నటువంటి ఆబురదను కూడా తీసేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందా? ఇల్లు, రోడ్లు, గల్లీలు మొత్తం అన్నీ కూడా మెయిన్ సీఎం సార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇళ్లలో కూడా క్లీన్ చేయడం చెప్పారు కాబట్టి సో ఫస్ట్ ఈ ఇల్లు చేస్తాము, తర్వాత రోడ్లు అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. విత్ శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. మీ డిపార్ట్మెంట్ ఈ ఎక్కడైతే కాలనీల్లో నీరు నిలబడిపోయి గుంతలు ఉంటుంది కదా, అక్కడ చోట కూడా ఏమైనా నీరు బయటికి తీసుకొచ్చేందుకు మీ డిపార్ట్మెంట్ కూడా సర్వీస్ చేస్తుందా? రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి. ఒక టీము 150 మెంబర్స్ తోటి రీమూవ్ అనేది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఫుడ్ సప్లై కూడా కొన్ని మా వాళ్ళ ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా. సో అది కాకుండా నెక్స్ట్ సెకండరీగా ఈ క్లీనింగ్ వర్క్ కూడా ఈ ఫైర్ ఇంజన్స్ వేరే స్టాఫ్ను డిప్లాయ్ చేసి వాటిని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. 2 సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. ఫైర్ సర్వీసు మొత్తంగా చూస్తే ఈ విజయవాడ నగరంలో 32 వార్డులలో ఏదైతే కనుక డివిజన్స్లో పేరుకుపోయిందో ఆ చెత్తనన్నింటిని కూడాను ఈ నీటిని ఫోర్స్గా ఈ ఫైర్ ఇంజన్ల నుంచి వచ్చేటువంటి ఫోర్స్ ద్వారా ఆ నీటి ద్వారా కొట్టడం ద్వారా క్లీన్ చేయడంతో పాటు ఆయా కాలనీలను కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కాలనీలకు సంబంధించి ఇళ్లలో పేరుకున్నటువంటి బురదను కూడా క్లీన్ చేయాలా అని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అధికార యంత్రాంగం అంతా కూడాను ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే మరొక వైపు ఈ శానిటైజర్, శుభ్రత వంటి కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతూ ఉంది. ఫైర్ సర్వీస్ నిరంతరము ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, విజయవాడ.